ఎలాగూ త్వరగా వచ్చాను, పని కూడా త్వరగా పూర్తి చేసుకొని వెళ్ళొచ్చు. విక్కీ, ఓ మై గాడ్, దొరికిపోయానా? అమ్మా, ఏం చేస్తున్నావు? అమ్మా, ఇవ్వమ్మా. వదులు. వదులమ్మా. వదలరా, పర్లేదు, అంత బరువేం లేదు. బరువు లేదా? వదులు. మోకాళ్ళ నొప్పి సరిపోదా? చేయి నొప్పి కూడా కావాలా నీకు? ఆహా, వచ్చేసాడండి నా మీద దబాయించడానికి. ఒరేయ్, నువ్వు ఈ ఇంటి బరువే మోస్తున్నావు. అలాంటప్పుడు నేనింత చిన్న బరువు మోయటం నీకు పెద్దదనిపిస్తోందా? అమ్మా, ఈ ఇంటి కొడుకుగా ఆ మాత్రం చేయకపోతే ఎలా అమ్మా? నువ్వు కూర్చో. నువ్వు కూర్చోమ్మా. నీకు మజ్జిగ తీసుకురానా? వద్దు నాన్నా, ఇప్పుడే తాగాను. ఒరే విశ్వా, కాసేపు కూర్చోరా, మాట్లాడతాను. మనిద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుని ఎన్ని రోజులైందో. నువ్వే ఎప్పుడు పని పని అంటూ అసలు ఖాళీగానే ఉండవు. కూర్చోరా. వీడింకా ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఒరే విశ్వా, ఏంట్రా అలా నిలబడిపోయావు? కూర్చో. అమ్మా, అది నేను ఒక అర్జెంట్ కాల్ చేయాలి, తర్వాత వస్తాను. ఆగరా, కాల్ తర్వాత చేయొచ్చులే, ఇప్పుడు కూర్చో. అర్జెంట్ కాల్ అమ్మా, ఇప్పుడే చేయాలి. 2 నిమిషాలు వచ్చేస్తా. రేయ్, పాపం, ఎప్పుడు చూసినా పని పని అంటూనే ఉంటాడు. మీకు ఇక్కడేం పని? ఎందుకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు? వచ్చేలాగా నువ్వు చేశావు. అయ్యో, ఇక్కడ మాట్లాడొద్దు, దయచేసి మీరు రండి. విక్కీ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? పోయినసారిలా సైలెంట్గా ఉండిపోదామా? ఇది కళ అనుకొని వదిలేస్తుందా? విక్కీ, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరిక్కడేం చేస్తున్నారు? నేను పని చేసేది ఇంట్లోనే, మీకు తెలీదా? బొకే కూడా పంపించారే. ఓహో, అది ఈ ఇల్లే కదా? అవును, ఇదే ఇల్లు. కానీ మీరిక్కడ? నేనిక్కడే ఉండేది. ఇక్కడ మీరా? అదే, పని చేసేది ఇక్కడే అంటున్నాను. ఏం చెప్తున్నారు విక్కీ? మీరు సేల్స్ పని కదా చేసేది? అవునవును, సేల్స్ పని చేసేది. ఇక్కడ డెలివరీ ఇవ్వడానికి వచ్చాను. అవునా? ఏం డెలివరీ? ఫ్రిడ్జ్ డెలివరీ చేయడానికి వచ్చాను. ఈ ఇంట్లో ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉంది కదా? లేదు లేదు, అది పాడైపోయిందని కొత్తది తెప్పిస్తున్నారు. లేదే, ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ అందరికన్నా ఎక్కువ వాడేది నేనే. అది బాగానే ఉంది. ఎవరు ఆర్డర్ చేశారు? మాట్లాడినా దొరికిపోతున్నాను, మాట్లాడకపోయినా దొరికిపోతున్నాను. ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి? ఇంటి దగ్గరికి రావద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఇంటి దగ్గరికి రాకూడదంటే నువ్వేం చేయాలో కూడా నీకు తెలుసు కదా. దానికి నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను. ముందు మీరు వెళ్ళండి. కుదరదు, నీకు ఎక్కువ టైం లేదు. ఉన్న టైంని నేను ఎలా అలా అడ్జస్ట్ చేస్తాను. దయచేసి ఇంటి దాకా రాకండి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే నా ప్రాణం పోయినట్టే. ఆ భయం ఉండాలి. అన్ని కష్టాలు నా అడ్రస్ వెతుక్కుంటూ రావాలా? ఒక్కసారిగా నా అడ్రస్ వెతుక్కుంటూ ప్రాబ్లమ్స్ అన్నీ డెలివరీ అవుతున్నట్టుంది. సరిగ్గా చెప్పండి, మీరు డెలివరీ చేస్తున్నారా లేదా? లేదండి,
మోస్ట్లీ ఈ ఫ్రిడ్జ్ తెప్పించేది మీకు తెలియదు అనుకుంటా. ఈ రోజుల్లో సంవత్సరానికి ఒకసారైనా ఫ్రిడ్జ్ చేంజ్ చేస్తారు కదా, ఇదంతా కామన్. అవునా? ఇలాంటి పెద్దవాళ్ళ ఇళ్లలో కొత్త కొత్త మోడల్స్ చూస్తూనే ఉంటారు, అప్గ్రేడ్ అవ్వడానికి చేంజ్ చేస్తూనే ఉంటారు. ఫ్రిడ్జ్ ని డెలివరీ చేయడానికి మీరు ఇలా టిప్ టాప్ గా వచ్చారా? ఏం చేయాలి చెప్పండి, సేల్స్ డిపార్ట్మెంట్ కదా. ఏ ఇంటికి వెళ్తున్నామో ఆ ఇంటికి తగ్గట్టుగా బట్టలు వేసుకోవాలి కదా. మీకు ఇది ఓకేనా, ఇలాంటి బట్టలు వేసుకోవడం? ఏం చేస్తాం, మా బాస్ ఏం చెప్తారో అది చేయక తప్పదు కదా. నేను కూడా ఇలాగే ఒకసారి డబ్బున్న వాళ్ళ స్టేటస్ కి సరిపోయేలా బట్టలు వేసుకోవాల్సి వచ్చింది. ఆ బట్టలు వేసుకున్నప్పుడు కలిగే నరకం నాకు తెలుసు. ధనవంతులు అంతే, వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నడుచుకోవాలని చూస్తారు. దీనివల్ల మీకు కూడా ఇబ్బందిగా ఉంది కదూ? అవునవును, ఇప్పుడు కాస్త ఇబ్బందిగానే ఉంది. ధనవంతులు మన మనసుని అర్థం చేసుకోరు. వాళ్ళు చెప్పినట్టే బట్టలు వేసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టే మనం చేయాలి. మన నిజాయితీని ధనవంతులు అర్థం చేసుకోరు, స్వీకరించరు, మనల్ని మనలా ఉండనివ్వరు. కానీ మీరు ఎలా ఉన్నారో అలాగే మా ఇంట్లో వాళ్ళు స్వీకరించాలని నేను చేస్తాను. అదే నా గోల్. ఓ సారీ విక్కీ, మీరిక్కడికి పని మీద వచ్చారు, నేనేదేదో మాట్లాడుతున్నాను. ఇంట్లో వాళ్ళకి చెప్పారా? లేదు, ఏం చెప్పాలి? ఆర్డర్ చేసిన ఫ్రిడ్జ్ వచ్చిందని. అయ్యో, చెప్పనే లేదా? సరిపోయింది, రండి చెప్దాం. లేదు లేదు, వద్దు, నేను మాట్లాడుకుంటాను. పెద్ద ఇల్లు, లోపలికి ఎలా వెళ్ళాలా అని చూస్తున్నారా? లేదు లేదు, అలా ఏం లేదు. మీరు రండి. మీరు మీనాక్షి రండి. గారు, ముందు మీరు మీనాక్షి రండి. గారు. దద్దు, డాన్స్ కాంపిటీషన్లో నువ్వు గెలిచావంటే అసలు నేనే నమ్మలేకపోతున్నాను రా. మొత్తానికి గెలిచాను కదరా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అరిచికోతి ముందు మర్యాద పోలేదు. అయినా స్టేజ్ మీద రియా తెల్లమొక్క వేసుకుని నిలబడ్డం నువ్వు చూడాల్సింది. ఇంకా రియా వాళ్ళ అన్నయ్య చెవులోకి గాలిపోయినట్టు డాన్స్ వేస్తూనే ఉన్నాడు.